హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి ఫార్మసీ అంటే అదే మనకి బీ ఫార్మసీ, ఫార్మడీ అండ్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ రిలేటెడ్ మేజర్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మిస్ అవ్వదన్నమాట. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. వీడియో మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. వీడియో షార్ట్గానే ఉంటుంది. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకేంటంటే పేమెంట్ ఫీజు అనేది ఎవరికైతే కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్లు వచ్చేసినాయి. సో మనకి కాలేజ్ వాళ్ళు అలాట్మెంట్స్ వచ్చేసినాయి. వాళ్ళు ఏంటంటే అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని అమౌంట్ అనేది ఫీ పే చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే నిన్నటికి లాస్ట్ డేట్ అంటే 14 నాడే లాస్ట్ డేట్ అయిపోయింది అనమాట దాన్ని. కానీ మనకి ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 1 డే ఎక్స్టెండ్ చేసిన అంటే 15th వరకు ఎక్స్టెండ్ చేసిన అంటే ఈరోజు 15th. సో ఎవరికైతే సీట్లు వచ్చేసినాయో కాలేజీలో వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి. పే చేయకపోతే ఏంటంటే సీట్ అనేది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈరోజు నైట్ వరకు ఖచ్చితంగా అమౌంట్ అనేది ఫీ పే చేయాల్సి వస్తుంది. కొంతమంది మీ ఫ్రెండ్స్కి ఇట్లా కాలేజ్ సీట్ వచ్చి ఉంటుంది కానీ వాళ్ళకి టైం ఉందనేసి వదిలేసి ఉంటారు. ఎవరైనా అట్లుంటే ఈ వీడియో వచ్చాక మీ ఫ్రెండ్ షేర్ చేయండి, ఎందుకంటే మీ వల్ల మీ ఫ్రెండ్ లైఫ్ మంచి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో అప్డేట్ వచ్చేసి మనకి ఏంటంటే సెకండ్ ఫేజ్ అదే ఫైనల్ ఫేజ్ సంబంధించి ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాలి. ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. ఇది అయిపోయిందంటే మళ్ళీ మీకు సీట్ వచ్చినా కానీ సెకండ్ రౌండ్లో వస్తారా కూడా చెప్పలేము. ఫస్ట్ ఫేజ్లో వచ్చింది వెంబడే ఫీ పే చేసుకోవాలి, ఫీ పే జాయిన్ కావాలి. లేదంటే మళ్ళీ మీ ర్యాంక్ ఉన్నా కానీ మీకంటే ఎక్కువలోకి వస్తే కానీ మీకు వచ్చే ఛాన్స్ ఉండదు సెకండ్ ఫేజ్లో. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవర్ సెకండ్ అప్డేట్ ఈస్ బేస్డ్ ఆన్ మనకి ఏంటంటే సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంది కదా, దాని గురించి మనకి ఏంది ఫైనల్ ఫేజ్ వచ్చేసింది అనమాట. ఫైనల్ ఫేజ్ అంటే కొంతమంది ఏంటంటే బీడీఎస్కి అప్లై చేసేసి మనకు తెలంగాణ మనకి బైపీసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల కోసం థర్డ్ రౌండ్ కూడా అయిపోయిందనమాట. సో అది వస్తుంది అనేసి కొంతమంది అప్లై చేయలేదు ఫస్ట్ రౌండ్ ఫార్మసీ సంబంధించి. సో ఎవరైతే అప్లై అయ్యేదో వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ అనమాట. మళ్ళీ మనకు ఫైనల్ ఫేజ్ ఇదే లాస్ట్ ఫేజ్ అనమాట. మీకు 16th అంటే ఒక ఛాన్స్ వచ్చిందనమాట. ఏంటంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే మనకు అగ్రికల్చర్, హార్టికల్చర్ సీట్ రాలేదు, వాళ్ళైతే పీడిఎస్లో సీట్ రాలేదు, సో మనకి ఎంబీబీఎస్లో కొంతమంది సీట్ రాలేదు, అట్లా లాస్ట్ ఛాన్స్ అనమాట. మళ్ళీ దీని తర్వాత మనకి కౌన్సిలింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్ ఒకటి ఏంటంటే ఫిజియోథెరపీ ఉంటుంది, తర్వాత ఏంటంటే పారామెడికల్ కోర్స్ ఉంటుంది. సో వాటికన్నా మనకి ఫార్మసీ అనేది డి ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్స్ చాలా బెస్ట్ కాబట్టి మంచి ఛాన్స్ అనమాట. ఎవరికైతే మనకి లాస్ట్ ఛాన్స్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయలేదు, అప్లై చేసి ఉంటే కనుక మళ్ళీ ఫీ పేమెంట్ అట్లే అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఫైనల్ ఫేజ్ మళ్ళీ ఇంకో ఫేజ్ లాంటి ఏమన్నా డైరెక్ట్ ఫైనల్ ఫేజ్ అనమాట. ఖచ్చితంగా అమౌంట్ కట్టండి. సో అదనమాట. దీస్ ఆర్ ద మేజర్ అప్డేట్స్ అనమాట ఈ వీక్లోనే బైపీసీ ఫార్మసీ సంబంధించి. ఒకటేందో అమౌంట్ పే చేయడం, ఇంకోటి ఏంటంటే కాలేజ్ ఫేజ్ అలాట్మెంట్స్ కాగానే అమౌంట్ పే చేయడం, ఇంకోటి మనకి ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరైతే కొంతమంది అడుగుతున్నాను అన్న ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు, మేము మన ఫీ పేమెంట్ చేయలేదు, మేము అగ్రికల్చర్ వస్తుంది అనుకున్నాం థర్డ్ ఫేజ్లో అని చెప్పేసి. సో ఈరోజు తోటి థర్డ్ ఫేజ్ అయిపోతుంది కాబట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది మనకు వస్తారా అని చెప్పేసి. రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసి మీ ఫ్రెండ్ షేర్ చేయి. ఏ అర్జెంట్ అప్డేట్స్ అని మన దానిలో పెడతా ఉంటాం.